ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను ఈరోజు యూస్ చేస్తున్న బీడ్స్ వచ్చేసి ఇలాంటివి హార్ట్ షేప్లో ఉన్న బీడ్స్ అండి. మళ్ళీ 120 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. దీన్ని ఆల్రెడీ నేను ఇలా గ్లూ అప్లై చేసి టాజిల్ లాగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ని ఇలా డౌన్ కంటూ చేసి దీనికి కూడా 2 సైడ్స్ హోల్స్ ఉంటాయండి. ఇటు ఒక హోలు, ఇడ పైన ఒక హోల్ ఉంటుంది. కింద హోల్ని మనము ఇలా కవర్ చేస్తూ టాజిల్ అనేది కట్టుకోవాలండి. జరీ థ్రెడ్ని మనం ఇలా టైట్గా చుట్టుకోవాలి. చుట్టుకున్నాక మనం పూలు ఎలా అల్లుతామో సేమ్ అలాగనే అల్లాల్సి ఉంటుందండి. మనము కొంచెం టైట్గా అనిపించే వరకు కొంచెం దీన్ని ఇట్లా అల్లుకోవాల్సి ఉంటుందండి. అల్లుకున్నాక దీన్ని ఇక్కడ కట్ చేసేసి మనం దీన్ని ఇక్కడ ట్రిమ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. మనం ఎంత సైజ్ అయితే అనుకుంటున్నామో అంత సైజు మనం చూసుకొని దీన్ని ఇక్కడ ఇట్లా ట్రిమ్ చేసేసేయాలి. ఇలా మనము కొన్ని రెడీ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. నేను శారీకి వచ్చేసి 2 ఇంచెస్తోని నేను మార్క్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కాటన్ దారం అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాటన్ దారం 2 స్టాండ్స్ ఆఫ్ కాటన్ దారం తీసుకొని ఇలా ముడి అనేది ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఏదైతే టాజిల్ అనేది రెడీ చేసుకున్నామో ఇలా కింది నుంచి మెల్లగా ఈ హోల్లోకి మనము నీడిల్ని ఇలా పైకి తీసుకొని రావాల్సి ఉంటుందండి. ఈజీగానే దొరుకుతుందండి హోల్, కొంచెం కష్టం ఏమి ఉండదు. ఇలా మెల్లగా అటు ఇటు జరుపుతూ ఒక్క నిమిషం ఈ హోల్లోకించి ఈ నీడిల్ని ఇలా పైకి తీసుకొని రావాలండి. ఇలా మిడిల్లోకి వచ్చాక మనము ఇలాంటి బీడ్ అనేది ఒకటి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ బీడ్ల నుంచి ఈ నీడిల్ని ఇలా పైకి తీసి మనం ఇలాంటి రౌండ్ బీడ్ అనేది ఒకటి ఎక్కించుకోవాలి. ఎక్కడైతే మనం మార్క్ చేసామో ఆ ప్లేస్లో నీడిల్ని ఇలా కిందకించి తీసి నీడిల్కి ఈ చీరల్లో కుచ్చిన థ్రెడ్కి ఈ థ్రెడ్కి కొంచెం చుట్టుకొని మనకు బీడ్ మధ్యలో ఉన్న థ్రెడ్కి మనం ఇక్కడ సైడ్ పైనుంచి ఒక నాడు, సైడ్ నుంచి ఒక నాడు ఇలా మనకి టైట్ అనిపించే వరకు ఒక కంటిన్యూస్గా ఒక 2 నుంచి 3 నాట్స్ అనేటివి ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ బీడ్లోకించి థ్రెడ్ని ఇలా తీసి మనం ఇక్కడ ఎక్సెస్ థ్రెడ్ని ట్రిమ్ చేయాలి. ఇలా ట్రిమ్ చేసేసేయాలి. ఇప్పుడు నేను మీకోసమే ఇంకొకటి అనేది వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మళ్ళీ ఇలా మామూలుగా నాడ్ అనేది ఇలా వేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ మనం ఇట్లాంటిది ఒకటి రెడీ చేసుకుంది కదా, మళ్ళీ దీన్ని ఇలా కిందికించి సెంటర్లోకి నీడిల్ అనేది కింద ఉన్న హోల్లోకించి ఇలా పైకి అనేది తీసుకొని రావాలండి. ఇలా ఇప్పుడు ఈ బీడ్ అనేది ఒకటి ఇలా ఎక్కించుకొని మళ్ళీ నీడిల్ని ఇలా పైనుంచి ఉన్న ఒక హోల్లోకించి ఇలా తీసి మనం ఈ బీడ్ అనేది ఇలా ఎక్కించుకోవాలండి. ఎక్కించుకొని మనం నీడిల్ని ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి మనం ఇలా తిప్పుతూ ఇక్కడ మనము ఇలా టైట్గా ఒక 2 నుంచి 3 నాట్స్ అనేటివి ఇలా మనము కంటిన్యూస్గా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా నీడిల్ని ఈ బీడ్లకి తీసేసేయాలి. ఇక్కడ ట్రిమ్ చేసేసి అప్పుడు మనకి ఈ బ్యూటిఫుల్గా ఉండే ఈ డిజైన్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఐ హోప్ అందరికీ ఈ డిజైన్ నచ్చుంటే మన ఛానల్ని లైక్ చేస్తూ ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. మీకు గనక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్తో షేర్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.